8th class first chapter రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ నార్మల్ నెంబర్స్, కౌంటింగ్ నెంబర్స్ ని న్యాచురల్ నెంబర్స్ అంటారు. నార్మల్ ఎక్కడి నుంచి కౌంట్ చేస్తాం? 1 నుంచి కౌంట్ చేస్తాం కాబట్టి 1 నుంచి స్టార్ట్ అయ్యే వాటిని న్యాచురల్ నెంబర్స్ అంటారు. ఈ న్యాచురల్ నెంబర్స్ కి ఎక్స్ట్రా 0 కనుక యాడ్ అయితే వాటిని హోల్ నెంబర్స్ అంటారు. న్యాచురల్ నెంబర్స్ ని క్యాపిటల్ N తో డినోట్ చేస్తాం, హోల్ నెంబర్స్ ని క్యాపిటల్ W తో డినోట్ చేస్తాం. ఈ పాజిటివ్ నెంబర్స్ కి 0 కి ఎక్స్ట్రా నెగిటివ్ నెంబర్స్ కనుక యాడ్ అయితే వాటిని ఇంటీజర్స్ అంటాం. నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ అలాంగ్ విత్ 0 ఈ మూడింటిని కలిపి ఇంటీజర్స్ అంటారు. ఇంటీజర్స్ ని I or Z తో డినోట్ చేస్తాం. ఇప్పుడు రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్ అంటే ఇట్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. P/Q ఫామ్ లో రాస్తాము. PQ అనేవి ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. నెగిటివ్ నెంబర్స్ కావచ్చు, పాజిటివ్ నెంబర్స్ కావచ్చు, 0 కావచ్చు. బట్ డినామినేటర్ లో 0 అనేది ఉండకూడదు. ఇటువంటి వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. సపోజ్ 2/3 P/Q ఫామ్ లో రాసాము. PQ అనే పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ కూడా ఉండొచ్చు. -2/1, -4/6, 0 కూడా ఉండొచ్చు. కానీ ఎక్కడ ఉండొచ్చు? న్యూమరేటర్ లో ఉండొచ్చు, డినామినేటర్ లో ఉండకూడదు. దట్ మీన్స్ 0/1. సో 0 is also a rational number. What is rational number? A number can be written in the form of P/Q. P/Q ఫామ్ లో రాస్తాము. న్యూమరేటర్, డినామినేటర్ రెండు ఇంటీజర్స్. P and Q ఆర్ ఇంటీజర్స్. పాజిటివ్ నెంబర్స్ ఉండొచ్చు, నెగిటివ్ నెంబర్స్ ఉండొచ్చు, 0 ఉండొచ్చు. ఎక్సెప్ట్ డినామినేటర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. డినామినేటర్ మాత్రం 0 ఉండకూడదు. అటువంటి వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్ యొక్క ప్రాపర్టీస్ ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి? క్లోజర్ ప్రాపర్టీ, కాంపిటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, అడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ ఇక్కడ 2 రేషనల్ నెంబర్స్ తీసుకుంటాం. ఇఫ్ A and B ఎనీ 2 రేషనల్ నెంబర్స్ తీసుకొని 4 బేసిక్ ఆపరేషన్స్ చేస్తాము. వాటిలో ఏమేమి సాటిస్ఫై అవుతాయి? ఫస్ట్ వన్ క్లోజర్ ప్రాపర్టీస్. AB 2 రేషనల్ నెంబర్స్ తీసుకొని వాటిని ఎడిషన్ చేస్తే వచ్చేది కూడా రేషనల్ నెంబర్ అయి ఉండాలి. సపోజ్ A 2/3, B 1/3. ఎనీథింగ్ ఏదైనా తీసుకోవచ్చు. సో డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి సేమ్ డినామినేటర్ తీసుకుంటాము. న్యూమరేటర్స్ 2 + 1 3/3 1. సో వచ్చింది కూడా ఏమైంది? మనకి రేషనల్ నెంబర్ అయింది. సో అడిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. సేమ్ నెంబర్స్ 2/3 - 1/3. 2/3 1/3 ఎందుకు తీసుకున్నాము? చూడండి, P/Q ఫామ్ లో ఉంది. PQ అనేవి ఇంటీజర్స్, పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నాను. నెగిటివ్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు. వీటిని సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేది కూడా ఏమవ్వాలి? మనకి రేషనల్ నెంబరే అవ్వాలి. సో సేమ్ డినామినేటర్స్ ఉంటే డినామినేటర్ ఒకటి తీసుకుంటాము. న్యూమరేటర్స్ ని డైరెక్ట్ గా 2 - 1. సబ్ట్రాక్షన్ లో కూడా 2 రేషనల్ నెంబర్స్ తీసుకున్నాము. వాటిని సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేది కూడా మనకి రేషనల్ నెంబర్ అవ్వాలి. 1/3. ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ డినామినేటర్ తీసుకున్నాము. సో ఈక్వల్ డినామినేటర్స్ అంటే డైరెక్ట్ గా న్యూమరేటర్స్ ని ఎడిషన్ ఉంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఉంటే మల్టిప్లికేషన్ చేస్తాము. సో 2 - 1 డైరెక్ట్ గా తీసుకున్నాము. 2 - 1 1/డినామినేటర్ 3. సో P/Q ఫామ్ లో ఉంది. రెండు పాజిటివ్ నెంబర్స్, డినామినేటర్ లో 0 లేదు. సో ఇది కూడా ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ అట్లాగే మల్టిప్లికేషన్ 2/3 × 1/3. 2 రేషనల్ నెంబర్స్ తీసుకుని ఇదొక రేషనల్ నెంబర్, ఇదొక రేషనల్ నెంబర్. సో మల్టిప్లికేషన్ కాబట్టి న్యూమరేటర్ తో డినామినేటర్ తో మల్టిప్లై చేస్తాము. 2 1s 2, 3 3s 9, 2/9. సో P/Q ఫామ్ లో ఉంది. రెండు పాజిటివ్ నెంబర్స్, డినామినేటర్ లో 0 లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. నెక్స్ట్ 2/3 / 0/1. సో రెండు రేషనల్ నెంబర్స్. చూడండి, 0/1 కూడా రేషనల్ నెంబర్. ఎందుకని?
p/q ఫామ్ లో ఉన్నాయి. న్యూమరేటర్ లో 0 ఉండొచ్చు అని చెప్పాను, కానీ డినామినేటర్ లో 0 ఉండకూడదు అన్నాను. డినామినేటర్ లో 0 లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. సో 2/3 రేషనల్ నెంబర్స్ లో ఏ విధంగా డివిజన్ చేస్తాము? ఫస్ట్ వన్ సేమ్ అట్లాగే ఉంటది. మిడిల్ లో డివిజన్ బదులు ఏమొస్తుంది? మల్టిప్లికేషన్ వస్తుంది. సెకండ్ టర్మ్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. 0/1 ఏమవుతుంది? 1/0. మల్టిప్లికేషన్ ఏం చేస్తాం? 2 1s 2/3 0s 0. సో p/q ఫామ్ లో ఉంది 2 0 ఇంటీజర్స్, బట్ డినామినేటర్ లో 0 ఉంది. సో ఇది రేషనల్ నెంబర్ అవుతుందా? కాదు. సో ఏమేం సాటిస్ఫై? క్లోజర్ ప్రాపర్టీ ఓవర్ ఎడిషన్, క్లోజర్ ప్రాపర్టీ ఓవర్ సబ్ట్రాక్షన్, క్లోజర్ ప్రాపర్టీ ఓవర్ మల్టిప్లికేషన్. డివిజన్ మాత్రం సాటిస్ఫై అవ్వలేదు. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఏ ఫామ్ లో ఉన్నాయి? a+b బిలాంగ్స్ టు q. a+b ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ తీసుకుంటే వాటిని ఎడిషన్ చేస్తే వచ్చింది కూడా ఏమైంది? రేషనల్ నెంబర్. సేమ్ అట్లాగే సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చింది కూడా ఏమైంది? రేషనల్ నెంబర్. మల్టిప్లికేషన్ చేస్తే కూడా వచ్చింది ఏమైంది? రేషనల్ నెంబర్. బట్ డివిజన్ చేస్తే మాత్రం మేబీ కావచ్చు, కాకపోవచ్చు, రెండు ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సాటిస్ఫై కాదు. ఇక్కడ ఏ నెంబర్స్ తీసుకున్నా సరే ఈ మూడిట్లో ఖచ్చితంగా సాటిస్ఫై అవుతుంది. బట్ డివిజన్ మాత్రం అవ్వచ్చు, కాకపోవచ్చు. సో నెక్స్ట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. ఇక్కడ కూడా 2 రేషనల్ నెంబర్స్ తీసుకుంటాము, 4 ఆపరేషన్స్ చేస్తాము. ఏవైతే 2 రేషనల్ నెంబర్స్ తీసుకొని వాటిని ఎడిషన్ చేస్తాము, వచ్చిన ఆన్సర్ వాటిని రివర్స్ చేసి ఎడిషన్ చేసిన వచ్చిన ఆన్సర్ కి ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అయితే సాటిస్ఫై అయినట్టు, లేకపోతే కానట్టు. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేస్తాము. సో ఈక్వల్ వచ్చినవి సాటిస్ఫై అవుతాయి, ఈక్వల్ రానివి సాటిస్ఫై కావు. సో ఫస్ట్ వన్ ట్రై చేద్దాం. ఏ 2/3 ఎనీథింగ్ ఏమైనా తీసుకోవచ్చు, ఇవే తీసుకోవాలని ఏం లేదు. నేను జస్ట్ ఈజీగా ఉంటాయని తీసుకున్నాను అంతే. a+b వీటిని రివర్స్ చేయాలి కదా. ఈక్వల్ టు 1/3 ప్లస్ 2/3. చూడండి 2/3 1/3 వాటిని రివర్స్ చేశాను. 1/3 2/3 సేమ్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి ఒక డినామినేటర్ తీసుకుంటాము. న్యూమరేటర్స్ ని డైరెక్ట్ గా ఎడిషన్ చేస్తాం. 2 + 1 సేమ్ డినామినేటర్ 3 1 + 2 2 + 1 3/3 1 + 2 3 డినామినేటర్ సేమ్ అట్లాగే వస్తుంది. 3 టేబుల్లో 3 1s 1. సో వాటిని 2 రేషనల్ నెంబర్స్ తీసుకొని వాటిని యాడ్ చేస్తే 1 వచ్చింది. వాటిని రివర్స్ చేసి యాడ్ చేసినా కూడా 1 వచ్చింది. సో కామ్యుటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయ్యింది. సో సబ్ట్రాక్షన్ చూద్దాం. సేమ్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్, ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ అవుతుందా కాదా అనేది చెక్ చేద్దాం. చూడండి ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2 LHS RHS ఈక్వల్ అవ్వాలి. LHS మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, RHS మీన్స్ రైట్ హ్యాండ్ సైడ్. సో ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి ఒక డినామినేటర్ తీసుకుంటాము. న్యూమరేటర్స్ డైరెక్ట్ గా 2 - 1 ఈక్వల్ డినామినేటర్స్ 1 - 2. డినామినేటర్ 3 ఉంది. 2 - 1 1. డినామినేటర్ 3 ఉంది. 1 - 2 -1. ఎందుకని? ప్లస్ మైనస్ సబ్ట్రాక్షన్ చేస్తాము. 2 - 1 1. బిగ్గెస్ట్ వన్ ఈస్ 2. 2 ముందు ఏముంది? మైనస్. సో స్మాలెస్ట్ నెంబర్ నుంచి బిగ్గెస్ట్ నెంబర్ తీసేస్తే బిగ్గెస్ట్ నెంబర్ ముందున్న సైన్ వచ్చేస్తుంది. సో 1/3 ఈక్వల్ టు -1/3. రెండు సేమ్ కాదు. ఒకటి పాజిటివ్ నెంబర్, ఒకటి నెగిటివ్ నెంబర్. సో ఈజ్ నాట్ ఈక్వల్ టు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ సేమ్ 2/3 ఇంటూ 1/3 1/3 ఇంటూ 2/3. సేమ్ నెంబర్స్ తీసుకుంటాను. మీకు డిఫరెన్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది కాబట్టి సేమ్ నెంబర్స్ తో చేస్తున్నాను. చూడండి 2 1s 2 3 3s 9 1 2s 2 3 3s 9. రెండు పాజిటివ్ నెంబర్స్ సేమ్ వచ్చాయి. సో మల్టిప్లికేషన్ కూడా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ డివిజన్ 2/3 డివైడెడ్ బై 1/3 1/3 డివైడెడ్ బై 2/3. సో ఫస్ట్ వన్ డివిజన్, ఫ్రాక్షన్స్ డివిజన్. ఫస్ట్ వన్ సేమ్ అట్లాగే రాస్తాము. మధ్యలో
డివిజన్ బదులు ఇంటూ వస్తుంది. ఇంటూ వచ్చిందంటే సెకండ్ టర్మ్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ మీన్స్ న్యూమరేటర్ డినామినేటర్ గా, డినామినేటర్ న్యూమరేటర్ గా చేంజ్ అవుతుంది. సో 1/3 3/1. సో సేమ్ RHS కూడా 1/3 ఫస్ట్ టర్మ్ సేమ్ అట్లాగే ఉంటది. మిడిల్ లో డివిజన్ బదులు ఏమొస్తుంది, మల్టిప్లికేషన్. 2/3 ఏమవుతుంది, 3/2. 2 3s 6/3. 1 3s 3/6. 3 1s 3 2s 3 1s 3 2s ఏమొచ్చింది 2/1. ఇక్కడ ఏమొచ్చింది 1/2. రెండు సేమ్ కాదు కదా, ఇక్కడ న్యూమరేటర్ లో 2 ఉంది, ఇక్కడ డినామినేటర్ లో 2 ఉంది. సో రెండు సేమ్ కాదు. సో ఏమేమి సాటిస్ఫై అయ్యాయి, ఎడిషన్ సాటిస్ఫై అయ్యింది, సేమ్ వాల్యూస్ వచ్చాయి, అట్లాగే మల్టిప్లికేషన్ సాటిస్ఫై అయింది. సబ్ట్రాక్షన్ డివిజన్ మాత్రం సాటిస్ఫై అవ్వలేదు. వాట్ ఈస్ కాంపిటేటివ్ ప్రాపర్టీ? ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ తీసుకొని వాటిని 4 ఆపరేషన్స్ చేస్తాము. ఫస్ట్ ఎడిషన్ తీసుకుంటే రెండింటిని ఎడిషన్ చేస్తే వచ్చిన ఆన్సర్, వాటిని రివర్స్ చేసి ఎడిషన్ చేసినా కూడా వచ్చిన ఆన్సర్ అనేది సేమ్ ఉండాలి. అట్లా ఉంటే సాటిస్ఫై అయినట్టు. సో ఏమేమి సాటిస్ఫై అయ్యి, ఎడిషన్ సాటిస్ఫై అయింది, మల్టిప్లికేషన్ సాటిస్ఫై అయింది. సబ్ట్రాక్షన్ డివిజన్ అనేవి సాటిస్ఫై కాలేదు.